హరే కృష్ణ. ఒకరోజు శ్రీరామచంద్రుడు తన భక్తుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఇదేమిటి, ఇవాళ శ్రీరామనవమి, ఇది రామజన్మభూమి, నువ్వు నా నామం జపించాల్సింది పోయి హనుమంతుడి నామం జపిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆ భక్తుడు రామచంద్రుడి వైపు చూసి, ఏం చేయమంటారు ప్రభు, నాకు హనుమంతుడి మీద ఉన్న భక్తి మీ మీద ఉన్న దానికంటే ఎక్కువ అని అన్నాడు. దీనిని విన్న రామచంద్రుడు ఆశ్చర్యపోయాడు. అలా ఎలా? నేను ఒకవైపు, హనుమంతుడు మరోవైపు ఉంటే నువ్వు ఎవరిని ఎంచుకుంటావు అని అడిగాడు. భక్తుడు చిరునవ్వుతో, ఇందులో ఎటువంటి సందేహం లేదు ప్రభు, నేను హనుమంతుడినే ఎంచుకుంటాను అని అన్నాడు. రామచంద్రుడు ఇంకా ఆశ్చర్యంతో, ఎందుకు హనుమంతుడినే ఎంచుకుంటావు అని అడిగాడు. అప్పుడు ఆ భక్తుడు వినయంగా, ప్రభు, మీరు కమలం లాంటివారు, మీ లీలలు ఆ కమలంలో తేనె లాంటి మాధుర్యంతో ఉంటాయి. కానీ ఆ తేనెను పీల్చి ఆ ఆనందంలో మత్తెక్కి ఆ తీయదనాన్ని ఇతరులతో పంచి ఆ రసాన్ని గ్రహించని వారిని గరళంతో గుచ్చగల తేనెటీగ ఎవరైనా ఉన్నారు అంటే వారు హనుమంతుడే అని అన్నాడు. కాబట్టి భక్తుడి మహిమ మహిమావంతుడైన ఆ భగవంతుని మహిమను కూడా అధిగమిస్తుంది. హరే కృష్ణ.